డీటెయిల్ చూస్తే తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పునిచ్చారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు ఊరట దక్కింది. పిటిషన్ను స్పీకర్ కొట్టిపారేశారు. పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మార్పుపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. ఈ క్రమంలోనే 5 ఎమ్మెల్యేల పిటిషన్లపై గడ్డం ప్రసాద్ తీర్పు ఇచ్చారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావులకు ఈ తీర్పుతో ఊరట దక్కింది. రేపు మరో 3 ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ఇవ్వనున్నారు. స్పీకర్ నోటీసులకు కడియం, దానం ఇంకా స్పందించలేదు. తెలంగాణలో పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై ఈ నెల 19వ తేదీ లోపల స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయమై న్యాయ సలహా తీసుకుని ఇవాళ తీర్పు ప్రకటించారు. 5 పిటిషన్లు కొట్టివేసిన స్పీకర్ మరో 3 పిటిషన్లపై రేపు విచారణ జరపనున్నారు. ఇదే కేసుపై సుప్రీంకోర్టు గడువు ఇవాళతో ముగిసింది. రేపు పార్టీ ఫిరాయింపు కేసుపై విచారణ చేయనుంది. పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, సంజయ్లపై దాఖలైన పిటిషన్లపై రేపు స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్ల విచారణ జరుపుతున్నారు. అయితే స్పీకర్ నోటీసులకు జవాబిచ్చేందుకు గడువు కావాలని కడియం, దానం కోరారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు స్పీకర్ దానం, కడియంలకు సమయం ఇచ్చారు.